కౌసల్య రఘురాంతో కలిసి ఒక చిన్న పల్లెటూళ్ళలో ఉంటూ ఉండేది. అయితే రఘురాం మరియు కౌసల్య రాజేష్ని చాలా ముద్దుగా చూసుకునేవారు. తనని బాగా చదివించేవారు. రాజేష్కి వాళ్ళమ్మంటే చాలా ఇష్టం. స్కూల్ నుండి ఇంటికి రాగానే వాళ్ళమ్మని వెతుకుతూ ఉండేవాడు. కౌసల్య ఇంటి పనులన్నీ చేస్తూ రాజేష్ని బాగా చూసుకుంటూ ఏది కావాలంటే అది వండి పెట్టటం, ఇల్లంతా తుడిచి అలికి ముగ్గు పెట్టటం, కట్టెల పొయ్యి మీద వంట చేయటం, అందరికీ ఇష్టమైనవి రకరకాల వంటలు చేసి పెట్టటం ఇలా చేస్తూ ఉండేది. రాజేష్కు తన ఇంటి వాతావరణమన్నా లేదా ఆ ఊరి వాతావరణమన్నా చాలా ఇష్టం. కానీ చదువు నిమిత్తం ఊరొదిలి బయటకి వెళ్లి చదువుకునేవాడు. చదువు పూర్తయ్యాక రాజేష్కి ఒక మంచి ఉద్యోగం వచ్చింది. తను దినదినాభివృద్ధి చెందుతూ పట్నంలో ఒక మంచి ఇల్లు కొనుక్కొని అందులో ఉండటం మొదలెట్టాడు. కొద్ది రోజుల తరువాత తన తల్లి తండ్రి చనిపోవడంతో పల్లెటూరికి రాకుండా పట్నంలోనే ఉండిపోయాడు. ఇలా ఉండగా ఒకరోజు రాజేష్ని కలవడానికి తన బాబాయ్ వచ్చాడు. ఏంట్రా రాజేషు, ఎట్టా ఉన్నావు? చాలా రోజులైంది నిన్ను కలిసి. మీ నాన్న అమ్మ చనిపోయిన తరువాత నువ్వు ఊరు రావడమే మానేశావు. ఏదో ఓ రోజు వీలు చూసుకుని ఇంటికి రారా. ఏముందని బాబాయ్ ఇంటికి రావడానికి? అక్కడికి వచ్చానంటే నా చిన్ననాటి జ్ఞాపకాలు, అమ్మ నాన్నలతో కలిసి తిరిగిన జ్ఞాపకాలు అన్నీ గుర్తొస్తాయి. నేనా ఊరిని, ఆ ఇల్లని ఎప్పటికీ మర్చిపోలేను. ఆ ఊళ్ళో నాకు చాలా బంధాలున్నాయి. పోనీలేరా, అది నీ ఇష్టం. రావడం రాకపోవడం నీ చేతుల్లోనే ఉంది. సరేగాని మీ అమ్మ నాన్న ఆఖరి కోరిక నువ్వు పెళ్లి చేసుకోవటం. ఏదో ఒక మంచి అమ్మాయిని చూస్తాను, పెళ్లి చేసుకోవచ్చు కదరా. సరే బాబాయ్, చేసుకుంటాను. ఏదైనా మంచి సంబంధం కోసం చూస్తున్నాను. నా ఉద్యోగానికి తగ్గట్టు, ఇప్పుడు నేను జీవిస్తున్న సొసైటీకి తగ్గట్టు ఒక అమ్మాయిని చూసుకొని చేసుకుంటాను. తొందరగా చూసి చేసుకో. మీ అమ్మ నాన్న కోరిక తీర్చు. ఇక సాయంత్రం అవుతుంది, నేను ఊరెళ్ళాలిగా. జాగ్రత్త, అసలే ఒక్కడివే ఉంటున్నావు. సరే బాబాయ్, నేను జాగ్రత్తగానే ఉంటాను. మీరు జాగ్రత్తగా వెళ్ళండి. ఏదైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయండి. ఇంకా మన ఆస్తి, ఇల్లు జాగ్రత్తగా చూసుకోండి. నేను మళ్ళీ ఎప్పుడొస్తానో తెలీదు. రాజేష్ అలా చెప్పిన తరువాత వాళ్ళ బాబాయ్ ఊరెళ్ళిపోతాడు. కొద్ది రోజుల తరువాత రాజేష్ తన స్థాయికి తగ్గట్టు ఒక అమ్మాయిని చూసి వివాహం చేసుకుంటాడు. అయితే తనెప్పుడూ ఆ సొసైటీలోనే బ్రతుకుతూ ఉంటుంది. ఒకరోజు అన్ని పనులు చూసుకొని రాజేష్ ఇంటికొచ్చేటప్పటికి బాగా రాత్రైపోతుంది. కీర్తి, నాకు ఆకలిస్తుంది, కొంచెం భోజనం పెట్టు. ఈరోజు ఆఫీస్లో బాగా లేట్ అయిపోయింది. నాకు రేపొద్దున కిట్టి పార్టీ ఉంది. మా ఫ్రెండ్స్ అందరం బయటికెళ్తున్నాం. నన్ను డిస్టర్బ్ చేయకండి, నేను పడుకున్నాను. ఒకవేళ సరిగ్గా నిద్రపోకపోతే నా ఫేస్ అందంగా ఉండదు. సరే అని చెప్పి రాజేష్ తనే వడ్డించుకొని తిని నిద్రపోతాడు. తనకా రోజు చాలా బాధనిపిస్తుంది. కష్టపడి వచ్చాక భోజనం పెట్టకపోవటం నచ్చదు. పొద్దున లేచిన వెంటనే కీర్తి చక్కగా రెడీ అయి, రాజేష్, కిట్టి పార్టీ అయిపోయిన తరువాత నేను మా ఫ్రెండ్స్తో పార్టీ చేసుకోవడానికి వేరే ఊరెళ్తున్నాను. వచ్చేటప్పటికి 3 రోజులు పడుతుంది. నా అకౌంట్లో మనీ కొంచెం తక్కువున్నాయి, ట్రాన్స్ఫర్ చేయండి. అదేంటి కీర్తి, ఎల్లుండి నీ బర్త్డే కదా. నేను నీతోనే ఒక పార్టీ కోసం ప్లాన్ చేశాను. నువ్వెక్కడికో వెళ్ళిపోతానంటే ఎలా? అది మీరు ముందుగా చెప్పాలి. ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ నా బర్త్డే కోసం ప్లాన్ రెడీ చేసేశారు. ఇప్పుడు మార్చమంటే అవ్వదు. వీలైతే మీరు కూడా అక్కడికి వచ్చేయండి. అందరం కలిసి పార్టీ చేసుకుందాం. అయినా మా ఫ్రెండ్స్తో వెళ్లేదానికి మీరు అడ్డు చెప్తారేంటి? మీరేమైనా ప్లానింగ్స్ ఉంటే నాకు ముందుగానే చెప్పాలి. నా స్కెడ్యూల్ నేను అడ్జస్ట్ చేసుకునేదాన్ని. ఇప్పుడొచ్చి పార్టీ అరేంజ్ చేశానంటే ఎలా అవుతుంది చెప్పండి? నా స్కెడ్యూల్ ఏంటో కనుక్కొని నాకు ముందుగా ఇన్ఫార్మ్ చేయాల్సింది. సరే అయితే చూస్తాను. నాకే మీటింగ్స్ లేకపోతే ఆ రోజు నీ బర్త్డే పార్టీకి అటెండ్ అవుతాను అని చెప్పగానే కీర్తి ఒక మంచి మోడ్రన్ డ్రెస్ వేసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. రాజేష్ కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ముందు రోజు ఎక్కువ వర్క్ ఉండడంతో మరుసటి రోజు మీటింగ్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. మా చిన్నప్పుడు నేను మా నాన్న బయట నుండి వచ్చేసరికి అమ్మ ఎంత చక్కగా అన్నీ వండి పెట్టేది, మమ్మల్ని ఇంత బాగా చూసుకునేది. కీర్తి కూడా అలా ఉంటే బాగుండు. స్టేటస్కి తగ్గట్టుగా ఉంటుందని కీర్తిని చేసుకున్నాను. కానీ కీర్తి ఇంత మోడ్రన్గా ఉంటుందనుకోలేదు. ఇంట్లో అమ్మలేని లోటు కీర్తి తీరుస్తుందనుకున్నాను. కానీ తను మాత్రం ఈ సొసైటీకి తగ్గట్టు మోడ్రన్గా బతుకుతుంది.
అయితే రాజేష్ బాల్కనీలో కూర్చొని టీ తాగుతుంటాడు. తన పక్కనే వాచ్మెన్ కుటుంబం కనిపిస్తుంది. సుశీల, నాకు తొందరగా టిఫిన్ పెట్టవా? తినేసి డ్యూటీకి వెళ్ళాలి. ఇప్పటికే ఆలస్యం అవుతుంది. అవునండి, ఒక్క నిమిషం ఆగండి, పెట్టేస్తాను. సుశీల తొందరగా టిఫిన్ పెట్టేస్తుంది. ఏవండి, ఒంట్లో జ్వరంగా ఉంది. అందుకే లేవటం ఆలస్యమైంది. అందుకే లేట్ అయిపోయింది. నేను కొంచెం ఓపిక తెచ్చుకొని తొందరగా లేచి మిమ్మల్ని లేపుంటే ఈరోజు ఆలస్యం అవ్వకుండా ఉండేది. అయ్యో, నా నుండి మీరు ఎంత ఇబ్బంది పడ్డారండి. రేపటి నుండి అలా కాకుండా చూసుకుంటాను. నీదేం తప్పులేదులే సుశీల. నీకొంట్లో బాలేదని నాకు తెలుసుగా. నేను లేచి అన్ని పనులు చేసి నీకు సాయంగా ఉండాలి గాని నేనేమో నువ్వు లేపేంత వరకు లేవకుండా ఆలస్యం చేసేశాను. ఇప్పుడు డ్యూటీకి ఆలస్యం అవుతుందని నిన్నే టిఫిన్ తెమ్మన్నాను. అయినా ఈ సమయంలో కూడా నేను నీకు సపోర్ట్గా లేకుండా ఉండుంటే ఎంత ఇబ్బందిగా అనిపించిందో తెలుసా? ఏం పర్లేదు, ఊరుకోండి. మీరింటికి వచ్చాక చూసుకుందాం. తొందరగా వెళ్ళండి. మళ్ళీ గేట్ దగ్గర మీరు లేకపోతే అమ్మగారు కోపపడతారు. ఏదో ఒక టైంలో మందులు తీసుకొచ్చిస్తాను, వేసుకుని విశ్రాంతి తీసుకో. ఈరోజు వంటేం చేయాల్సిన అవసరం లేదు. నేను బయట నుండి ఏదో ఒకటి తీసుకొస్తానులే. ఏం అవసరం లేదు, నేను అన్నం వండి పెడతాను. ఆ పైన ఏదో ఒకటి చేసి పెడతానులే, తొందరగా అయిపోయేటట్టుగా. ఇప్పుడు రేట్లంతా ఎంతున్నాయి? రోజు బయట నుండి తీసుకొస్తే ఎంత ఇబ్బందో తెలుసా మీకు? వంట కోసం ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు మీరు అని చెప్పగానే రాము డ్యూటీకి వెళ్ళిపోతాడు. సుశీల రాము వెళ్ళిపోగానే వాకిలంతా తుడిచి రాము బట్టలన్నీ తీసిపెడుతుంది. ఇంట్లో అన్ని పనులు చేస్తూ ఉంది. బాల్కనీ నుండి రాజేష్ చూస్తూ తెగ మురిసిపోతున్నాడు. ఇలాంటి భార్య నాకొచ్చుంటే ఎంత బాగుండు అని ఆలోచిస్తున్నాడు. మరుసటి రోజు రాము పుట్టినరోజు. ఏవండి, ఈరోజు మీ పుట్టినరోజు కదా, పదండి ఇద్దరం కలిసి గుడికెళ్దాం. తర్వాత బయటకెక్కడికైనా వెళ్దామా? మీకొకవేళ సెలవిస్తేనే. ఈరోజు అమ్మగారు ఊళ్ళో లేరు. అయ్యగారు ఒక్కరే ఇంట్లో ఉన్నారు. ఆయన ఇంట్లో ఉంటే అడుగుతాను, ఇస్తారో ఇవ్వరో నేను చెప్పలేను సుశీల. ఇస్తేనే వెళ్దామండి, లేకపోతే లేదు. దాందేముంది, కోవెలకి వెళ్ళొచ్చేద్దాం. రాజేష్ పైనుండి వీళ్ళిద్దరూ కలిసి ఉండటం అంతా చూస్తున్నాడు. వాళ్ళు మాట్లాడుకోవడం వింటూ ఉన్నాడు. తనకి వాళ్ళిద్దరూ చాలా బాగా నచ్చారు. ప్రతి విషయంలో ఒకరికొకరు సాయపడుతూ అలా ఉండడం చూసి సంతృప్తిగా ఫీల్ అవుతాడు రాజేష్. కీర్తి తన పార్టీ అంతా పూర్తి చేసుకుని ఇంటికి తిరిగొచ్చింది. రాజేష్ ఈ విషయంపై కీర్తితో మాట్లాడాలనుకున్నాడు. కీర్తి, నీకొక విషయం చెప్పాలి, చాలా ఇంపార్టెంట్. చెప్పు రాజేష్. నువ్వు మోడ్రన్ గా ఉండాలని అనుకున్నాను, కానీ నువ్వు మరీ ఇంత మోడ్రన్ గా ఉంటావని అనుకోలేదు. నువ్వింట్లో లేకుండా ఇలా బయట తిరుగుతూ నాతో ఉండకుండా మీ ఫ్రెండ్స్తో ఎక్కువ సమయం గడుపుతుంటే మరి నాకింట్లో ఉండి కూడా పిచ్చెక్కిపోతుంది. నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. చూడు, మన వాచ్మెన్ వాళ్ళ ఆవిడ మరియు మన వాచ్మెన్ కలిసి ఎంత అన్యోన్యంగా ఉంటున్నారో. నాకు నీతో అలా ఉండాలనుంది, కానీ నువ్విలా చేయటం నాకు అస్సలు నచ్చటం లేదు. ఏం రాజేష్, నీకిన్నాళ్లకి ఇవన్నీ గుర్తొచ్చాయా? నేను పెళ్లైన కొత్తలో వచ్చి నీతో మాట్లాడాలి, నీతో ఉండాలి అని అంటుంటే నువ్వేమో నన్ను పట్టించుకోకుండా మీటింగ్ అని, ఆఫీస్ అని, డ్యూటీ అని బయట తిరుగుతున్నావు. నేనేమైనా అడిగితే నువ్వు బయట ఫ్రెండ్స్తో ఉండు, వాళ్లతో తిరుగు, ఈ సొసైటీకి తగ్గట్టుండు అనేవాడివి. నువ్వు నన్ను పట్టించుకోనప్పుడు నేను నీకోసం పట్టించుకొని ఏం లాభం? అయినా పెళ్ళై 3 సంవత్సరాలవుతున్నా మనకింకా పిల్లలు లేరు. నీ వల్లే అలా జరుగుతుంది. నువ్వు నాతో ఎప్పుడైనా కూర్చుని మాట్లాడావా? కనీసం ఏం తిన్నానో, ఎలా ఉంటున్నానో, ఏం చేస్తున్నానో అని అడిగావా? తప్పులన్నీ నీ వైపు ఉంచుకొని నన్నంటావేంటి? నువ్వు మారతావని చాలా రోజులు ఎదురు చూశాను, కానీ నువ్వు మారలేదు. ఫైనల్లీ నేను ఒంటరి జీవితం కన్నా ఫ్రెండ్స్తో ఉండటం బెటర్ అని నన్ను నేను అలవాటు చేసుకున్నాను. నీకీరోజు ఆ వాచ్మెన్ వాళ్ళని చూసిన తర్వాత అనిపించిందేమో, నేనెప్పటి నుండో వాళ్ళని చూస్తున్నాను. నాకెప్పటి నుండో నువ్వు రాములా ఉంటే ఎంత బావుండు అనిపించేది. నేను చేసింది తప్పే, నా వల్ల పొరపాటు జరిగిపోయింది. ఇప్పటి నుండి ఇలాంటి పొరపాటు ఏదీ జరగకుండా చూసుకుంటాను. ఇకనైనా మనం అన్యోన్యంగా కలిసిమెలిసి ఉందామా? తర్వాత నుండి రాజేష్ మరియు కీర్తి అన్యోన్యంగా ఉంటూ పల్లెటూరికి వెళ్తూ అక్కడ ఇల్లు పొలాలు అన్నీ చూసుకుంటూ సంతోషంగా సరదాగా ఉండేవాళ్లు. కౌసల్య తన కొడుకులిద్దరికీ ఒకేసారి ఒకే మండపంలో మేళతాళాలతో వివాహం జరిపిస్తుంది.
చాలామంది అంత అద్భుతమైన వివాహం చూసి కుళ్ళుకుంటూ ఉంటారు. కానీ కౌసల్య మాత్రం అవేం పట్టించుకోకుండా ఇద్దరు కోడళ్ల చేత గృహప్రవేశం చేయిస్తుంది. పెద్ద కోడలు కీర్తి పల్లెటూరి అమ్మాయి, కానీ చిన్న కోడలు కుసుమ మాత్రం సిటీలో పెరిగి రాకేష్ని ప్రేమ వివాహం చేసుకుంది. వివాహం జరిగిన అనంతరం రఘురాం మరియు కౌసల్య కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్లకి తోడుగా కూతురు కావ్య కూడా కూర్చొని ఉంది. ఇంకా కావ్యకి వివాహం జరగలేదు. నా ఇద్దరు కొడుకులకి వివాహం జరగటం నాకు చాలా సంతోషంగా ఉందండి. నా తల నుండి పెద్ద బాధ్యత దిగిపోయినట్టు అనిపిస్తుంది. ఇంకా మన ఇంటి బాధ్యతలన్నీ ఇద్దరు కోడళ్ళకి అప్పచెప్పేసి మనం విశ్రాంతి తీసుకుంటే ఎంత బాగుంటుందో కదా. ఇక అన్ని బాధ్యతలు వాళ్లే చూసుకుంటారు. మన వ్యాపారం బాధ్యతలు ఎలాగో ఇద్దరు కొడుకులు చేసుకుంటున్నారు. అలాగే ఇంటి బాధ్యతలు కోడళ్ళు చూసుకుంటే చాలు. పెద్ద కోడలు పల్లెటూరి పిల్ల కాబట్టి వంట పని బాధ్యత అప్పచెప్పి, చిన్న కోడలు చదువుకుంది కాబట్టి పచారీ సామాన్లు, పప్పులు ఉప్పుల బాధ్యతలు, ఇంటికి ఆర్థికమైన పనులన్నీ చిన్న కోడలికి అప్పచెప్తే అంతా సర్దుకుంటుందనుకుంటున్నా. మీరేమంటారు? అప్పుడే బాధ్యతల నుండి విముక్తురాలివి కావు కౌసల్య. ఎప్పటి వరకు నీ కూతురు వివాహం జరగదో అప్పటి వరకు మన నెత్తి మీద ఇంకా బాధ్యత ఉన్నట్టే. అయినా ఇప్పుడే వచ్చారు కదా కోడళ్ళు, అప్పుడే ఎందుకు బాధ్యతలన్నీ వాళ్ల నెత్తి మీద వేయటం? ఇంటి పనులన్నీ అందాక విడదీసి చెరొక పని అప్పచెప్పు. కొద్దో గొప్పో కావ్యాన్ని పంపించి సాయం చెయ్యమను. రేపొద్దున కావ్య కూడా తన అత్తారింటికి వెళ్ళాలి కదా. అలాంటప్పుడు చిన్న పని పెద్ద పని చేస్తే బాగుంటుంది. ఎప్పటి వరకు కావ్య వివాహం జరగదో అప్పటి వరకు ఇంటి బాధ్యతలు నువ్వే చూసుకో. కావ్య పెళ్ళైపోయాక అప్పుడు అప్పచెప్తే బాగుంటుంది. అయినా కోడళ్ళకి ఇప్పటి నుండి అన్ని బాధ్యతలు అప్పచెప్తే రేపొద్దున వాళ్ళు గర్భవతులయ్యారనుకో, అప్పుడు శ్రీమంతం చేసి వాళ్ళ ఇంటికి పంపించాల్సి ఉంటుంది కదా. అలాంటప్పుడు 4 నెలలు 5 నెలలు వాళ్ళ ఇంట్లో ఉండి రావాల్సి వస్తుంది. అప్పుడు ఇంటి బాధ్యతలన్నీ ఎవరు నిర్వహిస్తారు చెప్పు? అందుకే వాళ్ళకి ఒక పిల్లో పిచ్చుకో పుట్టేంత వరకు ఆ బాధ్యతలన్నీ మనం చూసుకోవడమే మంచిది. ఇంకా కొడుకుల వ్యాపారం సంగతి అంటావా? వాళ్ల చేతుల్లో ఎప్పుడో పెట్టేశాం. మరియు వాళ్ళకి వ్యాపారం ఎలా జరగాలో ఏం చేయాలో తెలుసు. ఇంకో ముఖ్యమైన విషయం, వాళ్ళెక్కడికో వెళ్ళి 5-6 నెలలుండాల్సిన అవసరం ఉండదు. వెళ్ళినా 1 రోజో 2 రోజులో వెళ్తారు, మళ్ళీ తిరిగి వచ్చేస్తారు. అందుకే వాళ్ల నుండి ఎటువంటి ఇబ్బంది లేదు. అందుకే చెప్తున్నా, ఇంటి బాధ్యతలు అందాక మనమే నిర్వహిద్దాం. అవునండి, మీరు చెప్పేది కూడా నిజమే. రేపొద్దున వాళ్ళు గర్భం దాల్చి కన్నవాళ్ళ ఇంట్లో పురిటి కోసం వెళ్తే మన ఇల్లు తలకిందులైపోతుంది. మీరు చెప్పినట్టు మనం వాళ్ళకి ఇంటి బాధ్యతలు అప్పుడే ఇవ్వటం కరెక్ట్ కాదు. ఇంకా మన అమ్మాయికి పనుల విషయం అంటారా? తనకిప్పటికే చాలా పనులు నేర్పించేశాను. ఇంకా కోడళ్లతో కలిసి ఉందంటే మంచి చెడు మనస్పర్ధలు అన్నీ తెలిసొస్తాయి. రేపొద్దున ఎవరింటికెళ్ళినా అక్కడుండే ఆడపడుచులు తోటి కోడళ్లతో ఎలా ఉండాలో ఎలా మెలగాలో తెలిసొస్తుంది. అందుకే మీరు చెప్పినట్టు ఎవరే పని చెయ్యాలో చిన్న పట్టిక వేసి వాళ్ళకిచ్చేస్తాను. గొడవ లేకుండా ముగ్గురు సమానంగా పనులన్నీ సర్దుకుంటూ చేసుకుని వెళ్ళిపోతుంటే అయిపోతుంది. కౌసల్య అనుకున్నట్టే ఒక పట్టిక వేసి ఇంట్లో వంట పని ఒక పూట కూతురికి, ఒక పూట పెద్ద కోడలికి, ఇంకొక పూట చిన్న కోడలికి అప్పచెప్పింది. సాయంత్రం టీ కాఫీలు స్నాక్స్ బాధ్యత కౌసల్యే చూసుకుంటూ ఉండేది. అలా ఇంటి పనులన్నీ ముగ్గురికి వేరువేరు చేసి ఎవరు ఏ పని చెయ్యాలో చెప్పి దగ్గరుండి చేయించుకుంటూ ఉండేది. కాని కొన్నిసార్లు పట్నం కోడలు మాత్రం తెగ విసిగిపోతుండేది. ఒకరోజు, ఏంటత్తయ్యా, నేనింత చదువుకొని అంత కట్నం తీసుకొచ్చాను, నాక్కూడా ఇంటి పనులప్ప చెప్తారేంటి? అయినా మీరీ సమన్యాయం పేరుతో నన్ను బాగా హింసిస్తున్నారు. కాకపోతే నా పనివాటాకి ఒక మంచి పని మనిషిని పెట్టండి, దానికి కావలసిన డబ్బులు నేనిచ్చేస్తాను. నువ్వెంత కట్నం తెచ్చావన్నది కాదమ్మా, నువ్వేం తెచ్చినా తేకపోయినా ఈ ఇంటి కోడలివి. నాకొకరు కట్నం తెచ్చారని ఎక్కువగా చూడటం, ఇంకొకరు తేలేదని తక్కువగా చూడటం తెలీదమ్మా. అక్కడ నా కూతురున్నా అలాగే చూస్తాను, నా కోడలున్నా అలాగే చూస్తాను. నాకందరూ ఒక్కటే. ఇప్పటి వరకు ఈ ఇంట్లో అలాంటి భేదభావాలేం జరగలేదు. మా పెద్ద తోటి కోడలు నేను కలిసి ఉండేటప్పుడు కూడా ఇలాంటివెప్పుడూ మా మధ్యలో ఉండేవి కాదు. వాళ్ళు ఇప్పుడు పట్నంలో స్థిరపడిన తరువాత వేరుగా వెళ్ళిపోయారు. కానీ ఇప్పటికీ మన ఊరొచ్చారంటే మన ఇంట్లోనే ఉంటారు. అందరం కలిసిమెలిసి ఇంట్లోనే గడుపుతాం.
ఇంట్లో నలుగురుంటుండగా ఇంకో పని మనిషి అవసరం అంటావా? అయినా నీకు అంత పని ఎక్కడ పడుతుంది చెప్పు? వారానికి ఒకసారి బట్టలు ఉతకటం, అది కూడా వాషింగ్ మిషన్లో, మరియు రోజంతటికి ఒకే పూట వంట చేయటం. నీ వాటాలో వంట చేసేటప్పుడు మాత్రం అందరూ వచ్చి కాయగూరలు కోయటం, నీకు సాయం చేయడం చేస్తూనే ఉంటారు. వాళ్ల వాటా వచ్చేటప్పటికి నువ్వొక్క రోజైనా వెళ్లి సాయం చేసావా చెప్పు? అయినా అందరూ సర్దుకొని వెళ్లిపోతున్నారు. దీన్నే కుటుంబం అంటారమ్మా. ఒకనాడైనా నీ మీద కంప్లైంట్ ఇచ్చారా వాళ్ళు? నువ్వు వాళ్ల విషయంలో ఇంకా కృతజ్ఞురాలిగా ఉండాలి. మీకు ఛాన్స్ దొరకటం లేట్ అత్తయ్యా, నన్ను మాటలతో హింసిస్తూనే ఉంటారు అని మాట్లాడుకుంటూ కొద్ది రోజుల తరువాత పెద్ద కోడలు చిన్న కోడలు ఇద్దరూ గర్భవతులవుతారు. చిన్న కోడలేమో డాక్టర్తో మాట్లాడి ఏ పని చెయ్యకూడదని చెప్పిస్తుంది. ఇంకా పెద్ద కోడలు పైనే కుటుంబ బాధ్యత మరియు ఇంటి పనుల బాధ్యత పడుతుంది. తనకి సాయంగా కావ్య పని చేస్తుండేది. ఇవన్నీ చూసి తట్టుకోలేక కౌసల్య కూడా అన్ని పనుల్లో సాయం చేసేది. ఒకరోజు శ్రీమంతం చేద్దామని కౌసల్య మరియు రఘురాం నిర్ణయించుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న కుసుమ కౌసల్య దగ్గరికొచ్చి, అత్తయ్య గారు, నాకు మీరు పెళ్ళైతే మీకు నచ్చినట్టు చేసేసుకున్నారు. నేనేమీ అనలేదు. మీకెలా ఇష్టమైతే అలాగే చేయించుకున్నాను. కానీ ఇప్పుడు శ్రీమంతం విషయంలో మాత్రం మోడ్రన్గా చేసుకోవాలనుంది. నన్ను అలాగే చేయనిస్తారనుకుంటున్నాను. నా కోరిక తీర్చరా అత్తయ్యా? పెద్ద కోడలా, ఒకసారిలారా. నీ తోడి కోడలికి మోడ్రన్ పద్ధతిలో సీమంతం కావాలంట. నీకు అలాంటి కోరికలేమైనా ఉన్నాయా? చెప్తే ఏం చెయ్యాలో నిర్ణయం తీసుకుంటాను. ఎందుకంటే గర్భిణీ స్త్రీలు మనసులో ఏదైనా కోరికుండిపోతే అది తీరకపోతే పిల్లలు కడుపులో ఉండి బాధపడతారంట. అందుకే నీ నిర్ణయం ఏంటని అడుగుతున్నాను. ఉన్నాయత్తయ్యా. నాకెటువంటి ఆర్భాటము లేకుండా తక్కువ మంది ముత్తైదువులతో మంచి ఆరోగ్యకరమైన బిడ్డ పుట్టాలని ఆశీర్వదిస్తే అంతే చాలత్తయ్యా. ఆ ఒక్క కోరికే ఉంది. అయితే సరే, మీకు నచ్చినట్టే మీ సీమంతాలు జరిపిస్తాను అని చెప్పి మొట్టమొదట కీర్తికి శ్రీమంతం చేద్దామని నిర్ణయించుకుంది. అయితే వీధిలో ఉన్న ముత్తైదువులందర్నీ పిలిచి చక్కగా తన కన్నవాళ్లతో సారె తెప్పించి మంచి చీర జాకెట్టు పెట్టి ఒడి నిండా స్వీట్లు తాంబూలము పెట్టి అందరి చేత గాజులు వేయించి గంధం రాయించి ఆశీర్వాదం ఇప్పించి చాలా అందంగా ఆర్భాటంగా చేసి పెడుతుంది. కీర్తి, నీకెలా అనిపించిందమ్మా? ఈ సీమంతం నీకు నచ్చినట్టు జరిగిందా? ఇంకా ఏమైనా కోరికలుంటే చెప్పు తల్లి, తప్పక తీరుస్తాను. నీ సంతోషమే నాకు ముఖ్యం. నాకు మీరు చేసిన సీమంతం చాలా నచ్చిందత్తయ్యా. ఇంకేం కోరికలు లేవు నాకు. నాకేమైనా కోరికలుంటే మీకు కాక ఇంకెవరికి చెప్తానత్తయ్యా? మీరు నన్నొక కూతుర్లా చూసుకుంటున్నారు. పోనీలే, నీకు నచ్చింది కదా, అంతే చాలు. ఇప్పుడు చిన్న కొడలి సీమంతం చెయ్యాలి. కుసుమ, వెళ్ళు. నా గదిలో ఒక గిఫ్ట్ ఉంది, తీసుకో. కుసుమ తొందరగా అత్తగారి గదిలోకి వెళ్లి గిఫ్ట్ కోసం వెతుకుతుంది. అక్కడొక పెద్ద గౌన్ కనిపిస్తుంది. అత్తయ్యా, ఇక్కడొక గౌన్ కనిపిస్తుందంతే, ఇంకేం లేవు అని గదిలో నుండే అరుస్తూ చెప్తుంది. కౌసల్య కూడా సీమంతం జరిగే ప్రదేశం నుండి అరిచి, ఆ ఫ్రాకు నీ సీమంతం కోసమే తెప్పించాను, వెళ్ళు. ఆ గౌన్ వేసుకొస్తే నీకింకా సర్ప్రైజులున్నాయి. కుసుమ చాలా సంతోషిస్తూ ఆ గౌన్ వేసుకొస్తుంది. కౌసల్య వెంటనే మామ్ టు బి అని మెడలో ఒక రిబ్బన్ వేస్తుంది. ఏంటత్తయ్యా, మోడ్రన్గా చెయ్యమంటే మీరింత బాగా చేస్తారనుకోలేదు. చెప్పాను కదా, మీరు సంతోషంగా ఉండడమే నాకు కావాలని. మీరెలా అయితే ఆనందిస్తారో అలాగే చేస్తాను. ఇంకొక సర్ప్రైజ్ కూడా ఉంది. కుసుమ, కంగారు పడకు. ఈ మధ్యన అందరూ ఫ్లవర్స్ బ్లాస్ట్ చేసి ఏ కలర్ అయితే ఉంటుందో ఆ కలర్ ద్వారా పాప పుడుతుందా, బాబు పుడతాడా అని చాలా మంది అనుకుంటుంటారు కదా. అది నీకోసం ఏర్పాటు చేసుంచాను. అర్జెంటుగా అది బ్లాస్ట్ చెయ్యి. ఏంటత్తయ్యా, మోడ్రన్గా ఆలోచిస్తారనుకున్నాను కానీ ఇంత అడ్వాన్స్గా ఆలోచిస్తారనుకోలేదు. ఇద్దరు కోడళ్ళకి కౌసల్య చేసిన శ్రీమంతపు ఏర్పాట్లు బాగా నచ్చి వాళ్ళ కన్నవారి ఇంటికి వెళ్లి పండంటి బిడ్డని కని వాళ్ల ఇంటికి తీసుకుని వస్తారు. తర్వాత కౌసల్య తన కూతురికి వివాహం జరిపిస్తుంది. కొద్ది రోజుల తరువాత ఇంటి బాధ్యతలన్నీ ఇద్దరు కోడళ్ళకి అప్పచెప్పి చక్కగా తీర్థయాత్రలు సందర్శించడానికి రఘురాం కౌసల్య వెళ్లిపోతారు.